ఉమ్. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికాం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిజం కేవలాత్మోపదేశికం శ్రీ వేమల రామయ్యార యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పుల్లయ్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్య ఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పూర్ణయ్యార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దేవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం చిరైతానంద గురుం వెంకటదాసార్యం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మేల్కొలు. తెల్లవారును మోహదిమిరం బెల్లబాయను జ్ఞాన ఉదయం బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయన్. ఆత్మా మేలు కొనాలి మూడు గుణములు మునిగిపోయను ఏడు ధాతువులను కబట్టెను ఏడ ఏమియు లేకపోయెను ఎరిగి మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. అష్టతనువులు అడవి బట్టెను అష్టమదములు హమిక మలిగెను కష్ట సుఖములు కాంచదీరెను ఘనత మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. అష్ట ప్రకృతులాటలుడిగెను అష్టపాశముల పుడి వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. వాసనత్రయ మొదలిపోయెను ఈశనత్రయమిపుడి వీడెను విన్నదేమియు లేకపోయెను వేగ మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. సాగరంబులు చప్పుడుడిగను వాదభేదము వదలిపోయెను నాదమప్పుడి నశ్యమాయను నయమి మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. మండలంబుల మమతమానెను కుండలి స్థలి కూలితోయను పండు వెన్నెల భావమాయను బరగ మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. మనసు బుద్ధియు మరల జనియను మానిపోయను జనన మరణము మనసు బుద్ధియు మరల జనియను మానిపోయను జనన మరణము మమత ఏమియు లేకపోయను మరియు మేల్కొనవి. ఆత్మా మేలు కొనవి. గురుడు శిష్యుండే కమాయను కులము గోత్రము లేకపాయను కుడి ఎడమలు సమమి ఆయను గురు తెరుకబాయన్. ఆత్మా మేలు కొనవి. పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయను
బాగుగా చేషమ్మ భావము బయలులోలేదాయన్ ఆత్మా మేలు కొనవి తెల్లవారెను మోహతిమిరం గల్లనాయను జ్ఞానముదయం బల్ల ప్రబలం బాయతను మన సెల్ల స్థిరమాయం ఆత్మా మేలు కొనవి జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై జై పూర్ణానంద పుల్లయారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై ఇందుగల గురుభక్త మండలికు జై జై గురుదేవ జై గురు. జై గురు. అందరికి జై గురు. జై గురు. జై గురు. అంతరిక్షంలోంచి చూసినప్పుడేమో సూర్యప్రకాశము దాన్ని దాటిపోయిన స్థితిలో, అది కూడా దాటిపోయి యూనివర్స్ దాటిపోతే అక్కడ కృష్ణ బిలాలు ఉన్నాయనేది నిన్న అనుకున్నాం. ఒక నల్లని చీకటి బిలంలోకి ఈ బిందువులాగా ఉండేటువంటి బిందువు అయిపోయింది. అక్కడికి పోయిన తర్వాత బ్రహ్మాండం అంతా బిందువే, దాంట్లోకి పోతుంది. అయితే ఇక్కడ కిందికి దిగి వస్తే వేరువేరుగా ఉంది. ఇక్కడ చీకటి వేరుగా ఉంది, ప్రకాశం వేరుగా. కిందికి దిగి వస్తే సూర్యుడి దగ్గరికి పోతే ఆ పైకి పోయిన తర్వాత అక్కడ చీకటి అనేది లేదు. ఇంకా ఇక్కడ సూర్యుడు అనేది పడకుండా ఎక్కడైతే పడట్లేదో వెలుగు, అక్కడ చీకటి వెలుతురు అనేది భావన మనం చేస్తున్నాం. కింద పైకి పోయి చూసిన చోట అలా లేదు, సూర్యుడి దగ్గర లేదు. జగత్యత్యమైనటువంటి సూర్యస్థానం నుంచి చూస్తే అక్కడ చీకటి లేదు, ప్రకాశము లేదు. సూర్యస్థానంలో చీకటి లేదు, ఎప్పుడూ ప్రకాశమే ఉంది, ఎప్పుడు వెలుగే ఉంది. భూమి మీద చూసినప్పుడు ఏమైందంటే సూర్యప్రకాశం పడ్డవైపు వెలుతురని, మరోవైపు ప్రకాశం పడనకుండా ఉండే చోట చీకటి అని చెప్పుకున్నాం. అది రాత్రి అయిన ప్రాంతము, పగలైనటువంటి ప్రాంతం, వేరువేరు ప్రాంతాలు. భూమికి అవతల వైపు ఉండేటువంటి ఇప్పుడు వెలుతురులో ఉంటే ఇంకా కాసేపుకు వాళ్ళకి చీకటి అవుతుంది, ఇంకా కాసేపు పోతే మనకు వెలుతురు అవుతుంది. మరి ఇప్పుడు మన దాకా వచ్చేస్తే వ్యష్టి సృష్టి వరకు ఇప్పుడు మీరేమంటున్నాము, మాకు చీకటి అనుభూతం అవుతోంది కదా, మనకు పగులు రాత్రి అనుభూతం అవుతున్నాయంటే ఏం చెప్తున్నారు? పగలు అనేది తెలుస్తున్నది, రాత్రి అనేది తెలుస్తుంది కదా, మాకు అనుభూతి చెందుతున్నాం కదా. అంటే నీది పరిమితమైన బుద్ధినైనా ఆ పరిమితమైన బుద్ధి చేత, పరిమితమైన దృష్టి చేత వికాసం పొందనటువంటి, సమర్థత లేనటువంటి, విచారణాబలం లేనటువంటి పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నీకు రాత్రి అంటే రాత్రే, పగులంటే పగులే. సూర్యుడు ఉదయించక మానడు, అస్తమించక మానడు. నువ్వు కింద నుంచి ఇక్కడ మాత్రమే తాయత్వం, దీని పరిధిని దాటి పైకి ఆలోచన చేయలేదు కాబట్టి, నీ పరిమితమైన దృష్టి ఇక్కడే ఉంది కాబట్టి. ఇంకా పైకి పోయి ఎట్లా చూస్తావు నువ్వు? పైకి పోయి చూసిన వాళ్ళు అంటే సైన్స్ రీత్యా దాంట్లో పోయి చూసిన వాళ్ళు చూశారనుకో, వాళ్ళేమో రాకెట్ అనే యంత్రాల్లో పోయి చేశారు. మనం యంత్రాల్లో పోకపోయినప్పటికీ ఊహ చేతైనా కనీసం గుర్తెరగల. విచారణ చేస్తున్నాం కదా, విచారణ చేసినప్పుడు ఈ అంశాలన్నీ వస్తున్నాయి కదా, అవే సైన్స్లో అంశాలనే ఇక్కడ కూడా వీళ్ళు పెట్టారు మనకు అందించే కొరకు. మనం ఎట్లా పోవాలి? మనము ఊహ చేతైనా పోవాలి. కాబట్టి బుద్ధి వికాసం చెందితే సూర్యుడు ఉదయించడము, అస్తమించడం అనేది నువ్వు కింద నుంచి ఉండి కింద చూస్తుంటే కింది స్థాయిలో జరుగుతోంది, పై స్థాయి లేకపోతే. కింద నుంచి చూసినప్పుడేమో భూమి స్థిరంగా ఉంది, సూర్యుడే చుట్టూ తిరుగుతున్నాడు అనుకున్నారు. రాత్రి పగలు సత్యం అనేటువంటి దృష్టిలో నిర్ణయం చేసినప్పుడు రాత్రి పగలు ఏర్పడుతున్నాయి కదా, కింద దృష్టితో చూసినప్పుడు ఏర్పడుతున్నాయి, అసత్యం అని అనుకుంటున్నాం. సత్యం అనేటువంటి దృష్టితో నిర్ణయం చేసినప్పుడేమో విశ్వం మొత్తానికి ఎలా నిర్వచనం చెప్పాము? సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడు,
సూర్యుడు ఉదయించాడంటున్నాం, సూర్యుడు అస్తమించాడంటున్నాం. నిజానికి అంతా సూర్యునికి ఆపాదిస్తున్నాం. నిజానికి జరుగుతున్నది ఏంటంటే ఇక్కడ భూమికి జరుగుతోంది అది. సూర్యుడు ఉదయించడం, అస్తమించడం అనేది భూమి వల్ల జరుగుతోంది తప్ప ఆయనేం ఉదయించడంలే, అస్తమించడములే. భూమి స్థిరంగా తిరుగుతోంది, కనపడుతోంది నాకు ఇక్కడ. ఇక్కడ ఉండేవారికి కనపడుతోంది. భూమి తిరుగుతున్నట్టు కనిపించడం లేదు, సూర్యుడు తిరుగుతున్నట్టు కనపడుతున్నాడు. కింద నుండి చూసేవానికి ఆ విధంగా ఉంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడు ఇక్కడ కనపడుతున్నాడు, అస్తమానికి వచ్చినప్పుడు దిగిపోతున్నాడు. మరి సూర్యుడే తిరుగుతున్నట్టు కనబడుతుంటే మీరు భూమి తిరుగుతుందని అంటారేమిటి? అని అంటే విచారణ చేయనప్పుడు ఆ భూమి స్థిరంగా ఉంది. అప్పుడు విచారణ చేయకుండా ఉన్న స్థితిలో అంటున్నావు భూమి సూర్యుడే తిరుగుతున్నాడు, భూమి తిరగట్లేదని. విచారణ చేసి ఏమంటున్నాము? విచారణ చేసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, లేదు నాయనా అది అక్కడే ఉంది, భూమే తిరుగుతోంది, సూర్యుడు స్థిరంగా ఉంది అంటున్నాం. కాబట్టి భ్రాంతికి మూలం ఏమిటి అంటే, ఏ రకమైన భ్రాంతి అయినా సరే ఆ భ్రాంతికి మూలం ఏమిటి అంటే, దాని గురించి విచారించి తెలుసుకోకపోవడం, విచారణ లేకపోవడం. విచారణ ఉంటే ఏ భ్రాంతి అయినా సరే దాన్ని తెలుసుకున్న తర్వాత అది తొలగిపోతుంది. అంతవరకు అది అజ్ఞానంగా ఉన్నది కాస్త తెలిసిపోయిన తర్వాత జ్ఞానమైంది. ఇప్పుడు ఇది తెలుసుకోవడానికి ఏ సాధన చేయాలి? ప్రాణాయామం చేస్తే తెలుస్తుందా? ధ్యానం చేస్తే తెలుస్తుందా? ఉపవాసం, యజ్ఞములు, షోడశోపచార పూజలు చేస్తే తెలుస్తుందా? అంటే భ్రాంతి తొలగాలి అనే లక్ష్యంతో విచారణ చేస్తే తప్ప మిగతా పనులను చేసినందువల్ల భ్రాంతి తొలగదు. కాబట్టి భ్రాంతి తొలగాలి అనే లక్ష్యం ఏంది? ఎప్పుడు కూడా భ్రాంతి తొలగాలి అంటే గురువు దగ్గరికి పోతే ఏదైనా ప్రాణాయామం చేసి, ధ్యానం చేసి, ఏమి యజ్ఞ యాగాదుల్లాగా షోడశోపచార పూజలన్నీ నిష్ఠగా ఎంత చేసినప్పటికీ మనసు దాని మీద గురి కుదిరించుకోవడానికే పనికొస్తుంది తప్ప, భ్రాంతి తొలగాలి అంటే ఏ భ్రాంతి అయితే దాని మీద ఏది నువ్వు అపోహ చెందుతున్నావో దాని మీద విచారణ జరపాలి. అంతవరకు భ్రాంతిగా ఉన్నది విడిపోయి సత్యం తెలియబడాలి అనే వైపుకు విచారణ చేయాలి. కాబట్టి భ్రాంతి తొలగాలనే లక్ష్యంతో విచారణ చేస్తే తప్ప, విచారణ బలం చేత, సమర్థత చేత నీవు నిర్ణయించుకోవాలి. భ్రాంతి తొలగాలనే లక్ష్యంతో చేయాలి. మళ్ళా చేసి ఆ విచారణ బలం చేత నువ్వు సమర్థత చేత నువ్వు నిర్ణయించుకోవాలి నీలో. నువ్వు అంతర్ముఖంగా ఏ దాన్ని భ్రాంతి చెందావో ఆ భ్రాంతి వీడిపోవాలి. సత్యం పూర్తిగా తెలియబడాలి. ఈ విచారణలో 2 రకాల పద్ధతులు ఉన్నాయి. ఈ 2 రకాల పద్ధతులు తెస్తున్నారు. ఒకటేమో ఉపనిషత్తు ప్రతిపాదిత పద్ధతులు కూడా 2 ఉన్నాయి. ఏవంటే మహావాక్య విచారణ పద్ధతి, వార్తీక పద్ధతి. ఈ 2 పద్ధతులు శ్రేష్టమైనటువంటి విచారణ పద్ధతులే. మహావాక్య విచారణ పద్ధతి ఏమో ఉపనిషత్తుల్లో ప్రతిపాదించినటువంటి వ్యాఖ్యానం, వేదాల సారాంశం అంతా 4 వాక్యాల్లోకి తీసుకొచ్చి, ఆ 4 చదివితే 4 బట్టి వల్ల నువ్వు తెలుసుకోవాల్సింది ఇదే నాయన అని చెప్పినటువంటి మహావాక్య వేద పద్ధతిలో విచారించినటువంటిది. ఇక వార్తీక పద్ధతిగా ఉన్నది ఏంటంటే, ఎక్కడికక్కడ ఏది విచారణ చేసావో, ఏది విచారణ చేసింటే దానికి ఆ విచారణ ద్వారా నువ్వు ఏం తెలుసుకొని నిర్ణయాత్మకంగా మారావో దాని ఆధారంగా నిర్ణయించడం. ఈ పద్ధతుల్లో మహావాక్య విచారణ అంతకుముందు నిర్ణయించబడుతున్నటువంటి బ్రహ్మపదమైనను, వార్తీకాంతమునందు నిర్ణయించబడుతున్నటువంటి పరబ్రహ్మ అయినను నీవు సరి అయినటువంటి నీకు సరైనటువంటి రహిత పద్ధతిని అందిస్తాయి. భ్రాంతి రహిత పద్ధతి. మహావాక్య విచారణలోనేమో అంతకుముందు నిర్ణయించబడి వేదంలో వివరించబడినటువంటి దాని యొక్క సారాన్ని
నిర్ణయిస్తే బ్రహ్మపదమైనను దాని సారం ఏమిటి? బ్రహ్మం నీవే అని తేల్చి చెప్పడమే కదా. వార్తికాంతమునందు నిర్ణయించబడుతున్న పరబ్రహ్మమైనను ఆ పరబ్రహ్మ స్థితి కూడా తొలగిపోతే ఏ బ్రహ్మస్థితిలో బ్రహ్మ ఉత్పత్తికి కారణమైనటువంటి సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మముగా ఉన్నదాన్ని అదే అఖండ ఎరుకగా ఉన్నది కాబట్టి అది కూడా తొలగించుకున్న పద్ధతిలో నిర్ణయించేది ఏంటి అంటే పరబ్రహ్మ స్థితిని నీవు సరైనటువంటి భ్రాంతిరహిత పద్ధతిని నీకు అందిస్తాయి. ఈ వార్తికాంతమందు నిర్ణయించబడేది పరబ్రహ్మ నిర్ణయం అయిన తర్వాత ఇక మహావాక్య విచారణలో తేల్చినటువంటి బ్రహ్మపదం వరకు అక్కడ తేల్చారు. నిర్ణయ పద్ధతిలో వార్తికాంతంలో నిర్ణయించారు పరబ్రహ్మ పద్ధతిని. దాన్ని తెలుసుకుంటే సరైనటువంటి భ్రాంతిరహిత పద్ధతిని అందించినట్టు. ఆ రెండింటి ద్వారా వేద విచారణ పద్ధతిలో మహావాక్య విచారణ, ఆ తర్వాత వార్తీక పద్ధతిలో విచారణ. ఎక్కడికక్కడ దాని అవతల స్థితి తత్పరంచావలోకయేత్ అనే వాక్యం ఇక్కడ పెట్టాడు. ఆ తత్ పద దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దృష్టితో నీవు దానికి పరమైనటువంటి స్థితిని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు భ్రాంతిరహితం అవుతుంది. తత్ అనేటువంటి ఆ తత్పదాన్ని యొక్క దర్శనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ దృష్టితో నీవు దానికి కూడా తత్ అనేది ఏది? తత్ త్వమసి, నేనే అది అయి ఉన్నానంటే ఆ బ్రహ్మం నేనే అయి ఉన్నాననేది ఎక్కడైతే అంటుందో ఆ తత్పదము యొక్క పరమైనప్పుడు దాని యొక్క దాని ఆవలిది ఆ బ్రహ్మమునైనా అనే దాని ఆవలున్నటువంటి స్థితిని, దానికి పరమైనటువంటి స్థితిని ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆ భ్రాంతి కూడా పోతుంది. బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుక అనేటువంటి భ్రాంతి కూడా పోయింది. దాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే నీకు భ్రాంతి రహితం అవుతుంది. అంటే అర్థం ఏమిటట అంటే నీవు మరణం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటావు? తెలుసుకుంటే కానీ అది భ్రాంతి రహితం అవదు. మరణం అనేది ఓ భ్రాంతి. మరణం మనకిప్పుడు సత్యమా? భ్రాంతే. మరణం సత్యమైతే జననం కూడా సత్యమే. కాబట్టి భ్రాంతి రహితం కావాలంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహార్యార్థే సత్యం శోచితుమర్హసి అనేది భగవద్గీతలో శ్లోకం. తస్మాత్ పరిహార్యార్థే అనేది ఇక్కడ మూలమైనటువంటి శబ్దం. అందరూ ఈ జీవులంతా ఏం చేస్తున్నారంటే జనమరణాలని జీవులంతా ఏం చేస్తున్నారు అంటే జనన మరణాలని పరిహరింపజేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారట. జనన మరణాలనేటి పరిహరింపజేసుకోవాలంటే జననం మళ్ళీ లేకున్నాను, లేదా జననం ఉంటే మరణం ఉంటుంది కాబట్టి జననము మరణము రెండూ లేకుండా చేసుకోవాలి. అది లేకుండా చేసుకుంటే జననం లేకుండా చేసుకుంటే ఇంక రెండోది అక్కర్లే. ఇంకా రెండోది లేదు. జననం ఉంటేనే మరణం. జననం లేని దానికి మరణమే లేదు. అట్లా పరిహరించడము అంటే ఏమిటి? పరి అనేది ఉపసర్గ. ఇక్కడ హరణం అనేటివి నిన్ను లేకుండా చేస్తున్నాయట. జననంలో ఉన్నట్లుగా తోస్తోంది, మరణంలో పోతున్నట్టుగా తోస్తోంది. జననంలో ఉన్నట్టుగా తోస్తోంది, మరణంలోనేమో పోతున్నట్టుగా తోస్తుంది. మరి నువ్వేం ప్రయత్నం చేయాలిట అంటే తస్మాత్ పరిహారార్థే తత్ స్వరూప పద్ధతిగా నీవు దీనిని అధ్యయనం చేసినప్పుడు మాత్రమే భరించబడతాయి. తత్ అనే పద్ధతిలో ఏం చెప్పారు? నువ్వు ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి నామరూపాత్మకమైన శరీరంతో కానీ, నీకు కనబడుతున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి దృశ్య ప్రపంచంతో కానీ, వస్తు ప్రపంచంతో కానీ కాకుండా, జడంగా ఉన్నటువంటిది కాకుండా నీలో ఏదైతే ఉన్నదో గుర్తెరిగే చైతన్యం, అది ఆ తత్ అనేది ఆ జ్ఞానం అనే ప్రజ్ఞానమే బ్రహ్మగా చెప్పబడింది. కాబట్టి ఏ ప్రజ్ఞానం అయితే సంకల్పించి సకల సృష్టికి కారణమైందో అది బ్రహ్మముగా ఉన్నప్పుడు ఆ బ్రహ్మమే నీవు.
నీలో ఉండేటువంటి ఎరుకగా ఉన్నది అక్కడ అఖండంగా ఉన్నది. అది నీవు అని తెలిసిందేమో అది. దాన్ని దాటినటువంటి స్థితిలో ఉన్నదేమో తత్పదం దాటినటువంటి స్థితిలో దానికి పరమైనటువంటిది ఉంది. పరబ్రహ్మ నిర్ణయంగా ఉంది. అంటే తొంపదం నుండి అధ్యయనం చేసినట్టయితే ఇవి ఎప్పుడూ ఉన్నాయి. ప్రతి స్థాయిలోనూ ఉన్నాయి. ప్రతి స్థాయిలోనూ ఆయా కాలములందు ఆయా స్థితుల యందు జనన మరణాలు రాకడా పోకడా ఏర్పడుతూ ఉన్నాయి. తత్పద దృష్టితో చూసినప్పుడు, బ్రహ్మం అనే అఖండ ఎరుక దృష్టితో చూసినప్పుడేమో అన్ని స్థాయిల్లోనూ అన్ని కాలాల్లోనూ జననం అనేది మరణం అనేది ఉన్నట్లుగా రాకడ పోకడలు ఏర్పడుతున్నట్టుగా ఉంది. అదే తత్పద దృష్ట్యాన్ని విచారణ చేసినట్టయితే, ఆ తత్పదమైన దాని దృష్టితో విచారణ చేసినట్టయితే దానికి కావల పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి బయలునందు బయలే ఉంది. దాంట్లో ఇంకో దానికి స్థానము లేదు, ఇంకోటి ఏర్పడను లేదనేది విచారణలో బయలులో ఏర్పడలేదు. బయలుకు ఏమాత్రం ఆ బయలే సర్వవ్యాప్తమై ములుగుచ్చు సందు లేకుండా అదే ఉంటే దాంట్లో దీనికి అవకాశం లేకపోయినప్పటికీ ఇది మూలం లేకుండానే వచ్చిపోతూ ఉంది. ఇది అందులో లేదు అని విచారణ చేసిన తర్వాత తత్పదం అంటే ఏమిటి? తత్వంలో త్వము నేను విచారణ చేసేవాడు. ఈ నేను యొక్క ధీశక్తి, నేను యొక్క ప్రజ్ఞాశక్తి ఏ స్థాయిలో ఉందో, ఏ భ్రాంతి చేత ప్రభావితమవుతోందో ఆ భ్రాంతిని దూరం చేయగలిగే శక్తి తత్పద దర్శనంలో ఉంది. అంతకుముందు తత్పదం యొక్క దర్శనం లేనప్పుడు ఏమనుకున్నాడు? నేనంటే ఫలానాది, నేనంటే నాలో ఉండే చైతన్యంతో సహా ఈ దేహంతో సహా కలిగి దేహంలో ఉండి పలుకుతూ ఉన్నటువంటి దాన్ని కాకుండా దేహంతో కనపడుతున్నటువంటి బాహ్య ప్రపంచాన్ని చూసి ప్రభావితం చెంది దాన్ని అనుకున్నాడు. నేను తత్ అంటే ఏదైతే అది, ఏది గుర్తెరుగుతుందో అది నేను అనేటువంటి తెలియకముందు శరీరంతోనే ఉండి భ్రాంతి చెంది అన్నిటి ఈ నామరూపాత్మకమైనటువంటి దానితో నేను ఫలానా అన్నాడు. దానితో విషయం తెలుసుకున్న తర్వాత నేను అదే అయి ఉన్నాననే విషయం అంటే నేనే ఏ చైతన్యం అయితే నేనుందో నాలో పలుకుతుందో అది బ్రహ్మాండ చైతన్యంగా ఉన్నటువంటి బ్రహ్మం అనేటువంటి అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి స్థితిలో ఉంది. అది నేనే, వేరుగా లేదు నాకంటే అనేది దాంట్లో తత్పద దర్శనంలో ఉంది. కాబట్టి నేను శరీరము అంటే అప్పుడు తత్తు ప్రాణమైంది. మళ్ళా నేను శరీరం అనేతలకే శరీరం ఏమైంది? ప్రాణంతో కూడుకొని ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ నేను శరీరం అంటే మళ్ళీ ప్రాణం అవుతుంది. ఎందుకని? ఆ ప్రాణం లేకపోతే ఈ శరీరం పనిచేయదు. కాబట్టి ప్రాణాన్ని స్వాధీనం చేసుకొని నేను ప్రాణం అంటే తత్ అనేది మనస్సు అయింది అప్పుడు. ఎందుకంటే ఆ మనసు పని చేయకపోతే ప్రాణం ఉన్నా కూడా ప్రయోజనశీలం కాదు. కాబట్టి కోమాలో ఉన్నవాడికి ప్రాణం కొట్టుకుంటోంది, కానీ మనసు అనేది పనిచేయలేదు కదా. ప్రాణం లేదా అనుకంటే ప్రాణమేమో కొట్టుకుంటోంది, ప్రాణమేమో గుండె ఆడుతోంది, అన్నీ జరుగుతున్నాయి. కానీ వానికి లేదు, మనసు అనేది పనిచేయట్లేదు. కాబట్టి వాడు మాట్లాడలేడు. ఉన్నాడా పోయాడా అంటే ఉండిపోయిన వాడితో సమానం. శరీరం ఏముంది, ప్రాణము ఉంది, మనసు పనిచేయకుండా ఉన్నాడు. ఉండిపోయినవాడు. శరీరం ఏముంది, నేనని పలికేటోడు, చెప్పేటోడు, గుర్తించేటోడు లేడు. ఉండిపోయిన వాడితో సమానంగా ఉన్నాడు. ఎందుకనంటే వాడిలో ఏ చలనములు లేవు. కాబట్టి చలనాల లోపల కారణమైనటువంటి చలనాలు కలిగించే కారణమైనటువంటిది పనిచేయట్లే. కాబట్టి లేదు. కాబట్టి చెలింపజేయగలిగే శక్తి ఎవరిలో ఉందట? చెలింపజేయగలిగే శక్తి దేంట్లో ఉంది? శరీరంలో ఉందా? ప్రాణములో ఎంతుందో మనసులో కూడా అంతే ఉంది. ప్రాణం అనేది కదులుతుంటే ప్రాణం ఉంటేనేమో ప్రాణం యొక్క శక్తి చేత మనసు ఇవన్నీ కదులుతున్నాయి. మనసులో భావన ఉంది. ఆ రెండు కలిస్తేనే పనిచేస్తున్నాయి. కేవల ప్రాణంగా ఉన్నది ఉంటే కోమలో ఉన్నోడిలాగా ఉంటాడు. కేవల ప్రాణం ఏమున్నది? మనసు బుద్ధి నిర్ణయించే స్థితిలో లేదు. కాబట్టి ప్రాణంలో ఎంత ఉందో మనసులో కూడా అంతే ఉంది.
కాబట్టి మనసు అనేటువంటి ఆధార కేంద్రం పనిచేయకపోయినట్టయితే శరీరంలో ప్రాణం ఉన్నప్పటికీ ఏ చలనాలు కలగట్లేదు. మనసు అనేటువంటిది ఆధార కేంద్రంగా పనిచేయకపోతే ప్రాణం ఉన్నప్పటికీ ఏ చలనాలు కలగట్లేదు. చలనాలు కలగడానికి కారణమైనది ఆ 2 కలిస్తేనే. ఒకటేమో ప్రాణాన్ని, శరీరంలో శక్తిని కలగజేసేటువంటి ప్రాణము. దాని ద్వారా దేన్నైనా అనుభూతం చెంది, దేన్నైనా సరే భావన చెంది, దేన్నైనా కదిలింపగల శక్తినటువంటి సంకల్పించేది మనస్సు. కాబట్టి మనసనే ఆధార కేంద్రం పనిచేయకపోయినట్లయితే నీలో ఏ చలనాలు కలగట్లేదు. అంతర్గత అవయవాలు ఒకటే పని చేస్తే సరిపోయాయా? ఈ అంతరంగంలో చతుష్టయంగా ఉన్నటువంటి మనసు, బుద్ధి మరియు ఆ ప్రాణ కేంద్రంగా ఉన్నది మాత్రమే పనిచేస్తే సరిపోయినాయా? కిడ్నీ పనిచేస్తోంది, గుండె కొట్టుకుంటోంది కాబట్టి వీడు బతికే ఉన్నాడన్నామనుకో. ఒకటేమో రక్తం పంపింగ్ చేస్తుంది, ఇంకోటేమో శుద్ధి చేస్తుంది దాన్ని, కిడ్నీ అనేది. ఈ 2 పనులు జరుగుతున్నాయి కాబట్టి బతికే ఉన్నాడన్నామనుకో. ప్రయోజనశీలం లేని జీవితం గదా! గుండె కొట్టుకుంటోంది, కిడ్నీ పనిచేస్తోంది. ఎవరికి? కోమాలో ఉన్నోనికి కూడా ప్రాణం ఉంది కాబట్టి ప్రాణం వల్ల గుండె కొట్టుకుంటోంది ప్రాణశక్తి వల్ల. ప్రాణశక్తిలో ఏదైతే రక్తాన్ని అంతరక్క అవయవాలకు పంపిస్తోందో అది కిడ్నీకి కూడా పోతోంది గదా! అక్కడ శుభ్రం గూడా చేస్తోంది. 2 పనులు చేస్తున్నాయి. అది ప్రధానమైనటువంటివి పని చేస్తున్నప్పటికీ, శరీరం అంతటికి రక్తము అన్నీ పోతున్నప్పటికీ, ప్రధానమైనది ఏం పని చేయలేదు? గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది పని చేయలేదు. అవి పనిచేస్తున్నాయి, యాంత్రికంగా పనిచేస్తున్నాయి. వాటికి ఆలోచనా శక్తి అనేది ఆ ప్రాణశక్తితో లభించినటువంటి గుండెకి గాని, కిడ్నీకి కానీ లోపల ఉన్నటువంటి అంతర్గత అవయవాలవి. వాటికి ఆలోచించే చైతన్య శక్తి వాటికి లేదు. అవన్నీ అవి పనులు చేస్తున్నాయి అంతే ఊరికే. కాబట్టి ఏ చలనాలు? ఈ గుండె కొట్టుకుంటోంది కాబట్టి లోపల వీడు బతికే ఉన్నాడు అన్నామనుకో. కిడ్నీ కూడా పనిచేస్తోంది, గుండె కూడా పనిచేస్తోంది, డాక్టర్లని చెప్పి అన్నీ పనిచేస్తున్నాయ్యా. ఇంగా మిగతాది ఏం పని చేయట్లేదు? కోమాలోకి పోయాడు. మనసు, మెదడు పని చేయట్లేదు. ఆ స్థితిలో ఉన్నాడు. డాక్టర్లు పరీక్షించి అన్నీ బాగునే ఉన్నాయి. ఇంక దీనికి సంబంధించింది ఎక్కడో తలకాయలో జరిగింది. కిందయితే అన్నీ పనిచేస్తున్నాయి అవయవాలు అని టెస్ట్ చేసి చెబుతాడు. అవన్నీ పనిచేసి ఏం లాభము? అసలైన పని అది చేయందే గుర్తించేది లేకపోతే ఇవన్నీ పనిచేసినా ప్రయోజనశీలం కాదు. అది ప్రయోజనశీలం లేని జీవితం గదా! కాబట్టి ఈ రకంగా తత్ అంటే ప్రాణం కాస్త మనసయింది. తత్ అంటే ఆ ప్రాణమంతా కాస్త మనసయిపోయింది. కాబట్టి ఇప్పుడు నేను మనసును స్వాధీనం చేసుకున్నాను, నేను మనసునన్నావు. అనగానే తత్తుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? బుద్ధి దగ్గర పెట్టాలి. నేను మనసును అంటే నేను మనసు అంటున్నటువంటిది సంకల్పిస్తున్న దాన్ని మళ్ళీ విశ్లేషణ చేయగలిగిండేది ఆ బుద్ధి. కాబట్టి ఇది పనిచేస్తే ఇది తత్వం తీసుకెళ్ళి ఈ బుద్ధి దగ్గర పనిచేస్తోంది కాబట్టి మనసు అనగానే మనసుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలంటే బుద్ధి దగ్గర. ఎందుకనంటే త్రిగుణాత్మకమైనటువంటి మనసు చెప్పినట్టుగా ఈ ప్రపంచం పనిచేయట్లేదు. 3 గుణాలతో కూడినటువంటి మనసు ఏదైతే చెప్తుందో దానివల్ల ఈ ప్రపంచం ఏమి పనిచేయట్లేదు. ఎందుకంటే నిర్ణయించగలిగేటువంటి ధీశక్తి ఎక్కడైతే ఉందో ఆ బుద్ధి శక్తిని ఆధారంగా చేసుకొని త్రిగుణాత్మకమైన మనసు పనిచేస్తుంది. 3 గుణాలతో కూడినటువంటి మనసు ఎక్కడ పనిచేస్తుంది? అంటే నిర్ణయాత్మక శక్తిగా ఉంది. 3 గుణాలతో 3 గుణాలతో కూడినటువంటి మనసు చెప్పినట్టుగా ఏమి ఈ ప్రపంచం అంతా పనిచేయదు. నిర్ణయించగలిగే శక్తి ఒకటి ఉంది కదా, ధీశక్తి. ఎక్కడైతే బుద్ధి ఉందో అది నిర్ణయిస్తోంది. దాన్ని ఆధారంగా చేసుకొనే పనిచేస్తోంది మనస్సు. అది వద్దనిందనుకో బుద్ధి, దాన్ని మానేస్తుంది. లేదంటే అది కావాలంటే దాని వైపుకు పోతుంది. కాబట్టి ఇది కేవలం సంకల్పించే స్థితిలో ఉన్నదేదైతే ఇది నిర్ణయించే స్థితిలో ఉంది.
ఇలా తత్పద దర్శనము అంటే అర్థం ఏమిటంటే, శరీరంగా కాకుండా ఏదైతే మనసుగా, ప్రాణంగా ఉండి ప్రాణశక్తిలో నుంచి మనసు పనిచేసి, ఆ మనసు పనిచేసిన దాన్ని నిర్ణయించేటువంటి బుద్ధి స్థితిలో ఉందో, అది నీ వరకు చూసుకుంటే వెస్ట్‌గా తీసుకున్నప్పుడు నీలో ఏదైతే ఉందో అదే పనిచేస్తోంది. అదే నేనై ఉన్నాను అంటే ఏమై ఉన్నాను నేను? ఆత్మస్వరూపుడినై ఉన్నాను. చైతన్య స్వరూపుడినై ఉన్నాను. శరీరంగా భావిస్తున్నటువంటి నామరూపాత్మకమై గాకుండా ఆ రకంగా ఉన్నాను. దాన్ని ఇంకా పై మెట్టుకు తీసుకెళ్తే అదే ఏదైతే నీలో ప్రాణశక్తి, మనసు అనేది పనిచేసి దానివల్ల బుద్ధి విశ్లేషణతో నిర్ణయిస్తున్నావో, అది అఖండ ఎరుకగా ఉన్నటువంటి బ్రహ్మస్థానంలో జరుగుతోంది. బ్రహ్మాండానికి తీసుకెళ్తే నీ స్థితిలో నుంచి. కాబట్టి ఇక్కడ తత్పద దర్శనం అంటే అర్థం ఏమిటంటే, ఈ రకంగా ఒక్కొక్క స్థాయిని అధిగమిస్తూ నేను శరీరం కాదు, శరీరం భ్రాంతి అంటే ఒక్కొక్కటి స్వాధీనం జేసుకోవాలంటే స్వాధీనం జేసుకొని దాటాలి. దాని యొక్క స్థితిని అర్థం జేసుకొని ఒక్కొక్క శరీరంగా ఉన్నటువంటి దాంట్లో అది పనిజేయడానికి ఏదైతే కారణం ఉందో, ఆ పని జేయడానికి అనేకమైనటువంటి వస్తురూపకంగా ఉన్నవి లోపల శరీరంలో పనిజేస్తున్నప్పటికీ, అసలైంది ఏది అంటే నిర్ణయాత్మకమైనటువంటి మనసనేది పనిజేయకపోతే, మనసు కూడా కేవలం సంకల్పించేటువంటి 3 గుణాలతో కూడుకొని ఉంది. దాన్ని మళ్ళా విశ్లేషించి దాని యొక్క అది జేస్తున్నటువంటి దాన్ని నిర్ణయించేది ఏదంటే బుద్ధిగా ఉంది. కాబట్టి ఒక్కొక్క స్థాయిని అధిగమించుకుంటూ పోతే నువ్వు ఏ స్వరూపంలో ఉన్నావంటే నువ్వు ఏ చైతన్య శక్తి చేత సర్వమును తెలుసుకోగలిగి ఉన్నావో దాంతో ఉన్నావు. ముందు శరీరం నేనని భావించుకున్నావు భ్రాంతి చేత. విచారణ చేసిన తర్వాత శరీరంగా ఉండే దాంట్లో నుంచినే నేను పలుకుతున్నప్పటికీ, నేనని పలకడానికి కారణమైనది ఒకటుంది. అదే నేనుగా ఉన్నా. నా అసలైన స్వరూప స్థితి అది అని తెలుసుకున్నావు. విచారణ ఒక్కొక్క స్థాయిని అధిగమించిన తర్వాత, అధిగమిస్తూ ఉంటే నేను శరీరం కాదు, శరీరం భ్రాంతిగా ఉంది. అంటే ఒక్కొక్కటి స్వాధీనం చేసుకోవాలి. స్వాధీనం చేసుకొని దాటాలి. తత్పదం దర్శితం మేన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం. తత్పదం దర్శితం మేన తస్మై శ్రీ గురవే నమః అంటున్నాం కదా! అలాగే ఇక్కడ గూడా మకుటం ఏమైందంటే తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం దక్షిణామూర్తయే అంటున్నాం. ఇక్కడేమో ఈ గ్రంథంలో ఉండే శ్లోకాల్లో ప్రతి దక్షిణామూర్తి శ్లోకాలు కాబట్టి, ఈ శ్లోకాల్లో లాస్ట్‌కి ఏమంటున్నాం? నా 3 పదాలు అయిపోయించి లాస్ట్‌లో తస్మై శ్రీ గురుమూర్తయే నమః ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటున్నాం. కాబట్టి తత్ యొక్క శబ్దం యొక్క విచారణ చాలా ముఖ్యమైన విచారణ. ఈ తత్పదం అనేటువంటి తత్ అనేటువంటి విచారణ తత్ అంటే అదే. త్వం అంటే నేను. అసి అంటే అయి ఉన్నాను. అని నిర్ణయించుకోవాలంటే దీని విచారణ చేస్తే ఇది నేనే ఏదై ఉన్నా నేను. ఉత్తిరిగే చైతన్యమై ఉన్నటువంటి ఆత్మస్వరూపుడినై ఉన్నాను నేను అంటే ముందు ఇంతకుముందు దేహంగా నేనున్నాను అనే భావనలోంచి ఏది పని చేస్తేనే సర్వమును నిర్ణయించగలిగినటువంటి శక్తి ఉందో అది దాంట్లో ఉంది అంతా. అది నేను అని నిర్ణయించుకునే కోసం ఆ శబ్దం యొక్క విచారణ చాలా ముఖ్యమైన విచారణ అన్నారు. ఎందుకంటే ఒక్కొక్క దాన్ని స్వాధీనపరుచుకుంటూ ఉంటూ సాధనలతో శరీరాన్ని సాధనలన్నిటితోను ఏం చేశాం ప్రారంభించినప్పుడు? నీ నరుని శరీరం ఇంతుంది. నీ శరీరంలో నరాలు ఇన్నుండాయి, కాళ్ళు ఇన్నుండాయి, వేళ్ళు ఇన్నుండాయి, కణం ఇంతుంది, రక్తం ఇంతుందనేదంతా పిండాండ విచారణలో వచ్చింది. ఏమిట్లో సాంఖ్యంలో. బ్రహ్మాండ విచారణ వచ్చింది మళ్ళీ. ఈ పంచభూతాత్మకమైనవన్నీ ఏ విధంగా ఏర్పడినాయి? దాంతో ఒకటి కలగ ఏర్పడినటువంటివన్నీ ఓంకారం దగ్గర మొదలుపెట్టి కార్యరూపం ధరించినటువంటి స్థూల జగత్తంతా ఏర్పడడానికి కారణమైనవన్నీ విచారణ దాంట్లో. సాధనలతో శరీరాన్ని, ప్రాణాన్ని, మనసును, బుద్ధిని స్వాధీనపరుచుకొని ఈ సాధనలన్నిటితోను ఏం తెలుసుకున్నాం? జ్ఞాన విచారణ, బ్రహ్మాండ విచారణతో చేసి ముందు ఈ శరీరాన్ని, ప్రాణాన్ని, మనసును, బుద్ధిని వీటిని విచారించుకొని, వీటిని స్వాధీనపరుచుకొని ప్రజ్ఞాస్థితిలో ఉంచగలిగే స్థాయికి చేరాలి మొట్టమొదట. ప్రజ్ఞాస్థితిలో ఈ శరీరము,
ప్రాణము, మనస్సు అనేటివి, శరీరం అనేది ఉంది. భౌతికంగా దాంట్లో స్థూల వస్తువులన్నీ స్థూలంగా ఉండేటివన్నీ పనిచేస్తున్నాయి. అవి పని చేయకపోయినా కూడా శరీరం లేదు. శరీరం అనే ఆవరణ లేకపోతే దాంట్లో మనసు లేదు. కాకపోతే శరీరం అనేది ఉండి దాంట్లో ప్రాణము అవన్నీ ఉన్నప్పటికీ కూడా అదంతా పరిణామం చెందే స్థితిలో ఉంది. అది పరిణామం చెంది నశించే స్థితిలో ఉంది. పుట్టినప్పటి నుంచి అనేక దశలు చెంది. కాబట్టి లోపల ఉన్నటువంటి ప్రాణము అనేది మనసు, బుద్ధి అనే దానితో కలిసి పనిచేస్తే ఈ సర్వమును నిర్ణయించగలిగేటువంటి బుద్ధి నిర్ణయాత్మకంగా ఉన్నటువంటి స్థితిలోకి పోయినాం. కాబట్టి ఏది ఏ బుద్ధి నిర్ణయిస్తోందో అది ప్రజ్ఞ. ప్రజ్ఞా స్థితిలో ఉంది. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మము అని అన్నాం. ఆ ప్రజ్ఞానం ఏ ప్రజ్ఞానం నీలో చైతన్యంగా ఉండి సర్వమును నిర్ణయిస్తుందో తెలివి చేత అదే బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితిలో మళ్ళా సమిష్టిగా తీసుకుంటే అఖండ ఎరుకుగా తీసుకున్న స్థితి లేకపోతే ఉంది. ప్రజ్ఞాస్థితిలో నిలిపి ఉంచగలిగే స్థాయికి చేరాలి. ఈ సాధనలన్నీ అయిపోయిన తర్వాత నేనంటే ప్రజ్ఞాస్వరూపంగా ఉండే స్థితిలో నిలబెట్టగలిగిండేది. మళ్ళీ కిందికి దిగొచ్చి శరీరము, దృశ్యము, ప్రపంచము, జడ వస్తువులతో తాయత్వం చెందే స్థితిలోకి రాకూడదు. అదంతా ముందు విచారణకు పూర్వం కింది స్థాయిలో నువ్వు అనుకున్నది. విచారణతో నువ్వు పైకి పోయిన తర్వాత నువ్వు ప్రజ్ఞాస్థితిలో నిలబడగలిగి ఏ ప్రజ్ఞ అయితే నాలో పనిచేస్తున్నటువంటి స్థితిలో ఉందో అదే చైతన్య స్వరూపంగా ఉంది. అదే ఆత్మస్వరూపంగా ఉన్నది. అదే అఖండంగా బ్రహ్మాండ స్వరూపంగా ఉన్నది. ఆ ప్రజ్ఞాన స్థితిలో నిలిపి ఉంచగలిగేటువంటి స్థాయికి చేరాలి మొట్టమొదట. ఈ త్వమ్మును అక్కడి దాకా తీసుకెళ్ళాలి. ఈ త్వం అంటే నేనే. ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి? పిండాండ విచారణ కాటి నుంచి సాధన ద్వారా బ్రహ్మాండ విచారణలోకి తీసుకెళ్ళి నేనే బ్రహ్మం అనే స్థాయికి తీసుకెళ్ళాలంటే పైకెళ్ళాలి. కింద నుంచి పైకి విచారణతో. త్వమును ప్రజ్ఞ అనేటువంటి స్థాయికి తీసుకెళ్తే అప్పుడు మాత్రమే తత్ బ్రహ్మం అవుతుంది. ఆ స్థాయికి పోతేనే తత్ అనేది బ్రహ్మం అవుతుంది. అది నేనే అయి ఉన్నానంటే ఎక్కడికి పోయిన తర్వాత అయి ఉన్నావు? శరీరంగా ఉండి కింది స్థితిలో నుంచి నేను తత్వం విచారించి త్వమ్మును విచారించి త్వమ్ము ఏ స్థితిలో ఉందంటే ప్రజ్ఞానమైనటువంటి స్థితిలో ప్రజ్ఞాస్థితిలో ఉన్నది. అంతరంగ చతుష్టయంతో కూడి ప్రాణంతో కూడి వ్యవహరిస్తున్నటువంటి మనసు అనేది బుద్ధిగా స్థితిలో ఉండి ఆ స్థితిలో ఏమిటిగా ఉన్నది అంటే నామరూపాత్మక శరీరంగా, దృశ్యంగా, ప్రపంచంగా కాదు. ఏ స్థితితో అయితే నిర్ణయం చేస్తున్నావో ఆ ప్రజ్ఞాస్థితిలో ఉన్నది. ఆ బుద్ధి ఆ ప్రజ్ఞాస్థితిలో నిలిపి ఉంచగలిగినటువంటి స్థితిలో ఉంది ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞనే మళ్ళీ ఈ తొమ్మ అనే దాన్ని అక్కడ దాకా తీసుకెళ్తే తొమ్మ అంటే నేనని పలుకుతున్నది. నేనని పలుకుతున్న చైతన్యం. నన్ను తీసుకెళ్లాలంటే నేను శరీరాన్ని అక్కడికి తీసుకెళ్ళలేను. శరీరం పోయి సమిష్టిలో ఉన్నటువంటి కంటికి కనపడకుండా ఉండే సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మముగా ఉన్నది అని చెప్తున్నామే అఖండ ఎరుకుగా. అక్కడికి నువ్వు విచారణ ద్వారా ఈ తొమ్మ అనేది ఏమిటి అంటే నాలో ఏదైతే బుద్ధి నిర్ణయాత్మకంగా నిర్ణయిస్తోందో, ప్రజ్ఞగా ఏదైతే నాలో ఉందో ఆ ప్రజ్ఞే ఆత్మస్వరూపంగా ఉన్నది. ఆ ప్రజ్ఞే సమిష్టిగా విచారణ చేసుకుంటూ వెళ్తే ఆ ప్రజ్ఞే బ్రహ్మమైంది. ఆ ప్రజ్ఞే బ్రహ్మమవుతుంది. ఆ త్వమ్ అనే దాన్ని నేనని పలుకుతున్న దాన్ని ఆ తత్ అనే దాని దాకా తీసుకెళ్ళాలి. తత్ అంటే ఏదైతే సృష్టిలో నిర్ణయించి సర్వమునకు కారణమైందో సర్వ సృష్టికి అఖండ ఎరుకగా ఉన్నటువంటిది బ్రహ్మముగా ఉన్నటువంటి స్థితికి తీసుకెళ్ళాలి ఈ తత్తును. అప్పుడు నేనే నా ప్రజ్ఞే ఆ బ్రహ్మస్వరూపంగా ఉన్నది. అదే వ్యష్టిగా ఉన్నప్పుడు ఆత్మస్వరూపంగా చెప్పినదే దాన్ని అదే అది ఇది తేడా లేదు. ఇంకా వేరుగా లేవు, రెండుగా లేవు, అనేకంగానూ లేవు. విచారణ తర్వాత తెలవాల్సింది అది. ఆ త్వం ప్రజ్ఞ అయినప్పుడు మాత్రమే తత్ బ్రహ్మమైంది. ఈ త్వం అనేటువంటి నేననేటువంటి నాలో ఉన్న నేను త్వం అంటున్నానే నేనని. ఆ నేననేటువంటిది ఏమైంది? ప్రజ్ఞాస్వరూపం అయితే ఆ ప్రజ్ఞ బ్రహ్మమైంది. ఆ ప్రజ్ఞాస్వరూపంగా మారినప్పుడు నేననేది ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నటువంటి నాలో ఉన్నటువంటి ప్రజ్ఞ అయినప్పుడు మాత్రమే
ఆ తత్ అనేది బ్రహ్మమైంది. తోము బ్రహ్మమైతేనే తత్తు పరబ్రహ్మమైంది. తొమ్మ అనేది బ్రహ్మం స్థితికి పోతే ముందు ఆ తొమ్మ అంటున్న నేననేది బ్రహ్మం స్థితికి పోతే బ్రహ్మమైనటువంటి సమిష్టి ఎరుకుగా అయితే అది కూడా ఆ తత్ ఏమైంది పరబ్రహ్మంగా అవుతుంది. ఈ రకంగా ఎప్పుడు ఒక మెట్టు అవతల ఉండేటువంటి స్థాయిలోకి మళ్ళీ పోతుంది. పోవాలి అంటే అవతల స్థితిలోకి చిట్ట చివరికి ఏం కావాలి తద్రహితం అవుతుంది. తద్రహితం ఆ అఖండ ఎరుకు కూడా రహితమైన స్థితి అవుతుంది. మనం చెప్పుకోవాలంటే తన్రహితము అని చెప్తున్నారే, తాను రహితం చెందడం గురుమూర్తి చేత, గురుమూర్తి సూచన చేత తాను లేకుండా పోయినటువంటి తన్రహిత స్థితిని తాను ఎరగడము అంటే అక్కడ తత్ అని చెప్పినటువంటి స్థితిలో నుంచి తద్రహితం కావాలి. తత్రహితం ఆ తత్తు కూడా రహితం కావాలి. ఆ తత్ అనే బ్రహ్మంగా ఉన్నటువంటి నేనే అదైనా ఆ ప్రజ్ఞను ఏ ప్రజ్ఞ అయితే ఉందో బ్రహ్మాండాంతటి నడిపిస్తున్నటువంటి ప్రజ్ఞే నాలో ఉన్నటువంటి ప్రజ్ఞ కూడా. నేను ఆ ప్రజ్ఞాస్వరూపమైనటువంటి బ్రహ్మమునైనాను. ఆ బ్రహ్మం నాకంటే వేరుగా లేదు. నా ప్రజ్ఞయే ఆ బ్రహ్మముగా ఉన్నది అనే మెట్టు దగ్గర నుంచి మళ్ళీ అవతల మెట్టులోకి పోయింది. అవతల మెట్టు లేకపోయి చిట్ట చివరి మెట్టు లేకపోతే ఏమైంది తత్ అనేది రహితమైంది. తద్రహితము అంటే తత్రహితము. తత్రహితమైంది. ఇక్కడ నీవు తన్రహితమైతే వ్యష్టిగా ఆ వ్యష్టే ఇక్కడ ఆ సమిష్టిలో ఉన్నటువంటి బ్రహ్మము తత్ అయినాడు కదా. ఆల్రెడీ తాను అనే తనంలో నుంచి తత్ అయినాడు తాను. ఆ తత్ కూడా రహితమైతే తద్రహితమైపోయింది. ఆ తత్తు కూడా రహితమైపోయింది. తద్రహితం జరిగితే ఏమైంది అప్పుడు బ్రహ్మముగా ఉండే ప్రజ్ఞ కూడా రహితమై పరబ్రహ్మ స్థితిలో ఉన్నటువంటి స్థితి లేకపోయింది. బయలుగా ఉన్నటువంటి స్థితి లేకపోయింది. ఇంకా ఈ గుర్తెరిగే చైతన్యంగా భావించినది దీనితో ఉన్నటువంటిది ఇది నిర్ణయించినటువంటిది లేదు. నిర్ణయించేది లేదు. శరీరంతో సహా ఆటికి పోయింది అంటే విచారణ మెట్టు ద్వారా శరీరం పోలే ఆటికి. దాన్ని దాన్ని ఆవరణ చేసుకునే ఉన్నప్పటికీ ఏదైతే దాంట్లో ప్రజ్ఞాస్వరూపంగా ఉన్నదో అదే నేనని అంటున్నది. అదే నేను. ఈ అవయవాలు ఇవన్నీ పనిచేసినప్పటికీ అది పనిచేయకపోతే నేనని కూడా అనలేను. నేనే ప్రజ్ఞ చేత అయితే ఉన్నానో అదే అన్నిటికీ కారణమైనది. సంకల్పాలకు మళ్ళీ అవి కార్యరూపం ధరించడానికి అన్నిటికీ కారణమైనవి అవే. ఏ ప్రజ్ఞ అయితే ఉందో ఆ ప్రజ్ఞ పనిచేస్తేనే మిగతా పనిచేసే శరీరం అవయవాలు కాకుండా వీటన్నిటికీ కారణమైనటువంటి తొమ్మ అంటే ఏంటంటే నేనది. నేనేమిటంటే నేననే ప్రజ్ఞను. ఆ ప్రజ్ఞా స్థితిలో ఏమైనా నేనే అదైనా తత్తే తొమ్మైంది. తొమ్ము తత్తయింది. అంతకుముందు తొమ్మనేది నేనని పలుకుతున్నది. ఆ నేనని పలుకుతున్నది సమిష్టిగా ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితిలోకి పోయి తత్తే అయింది. బ్రహ్మం అయింది. మళ్ళీ ఆ స్థితిని దాటితే పరబ్రహ్మంగా ఉన్నటువంటి స్థితిలోకి పోయింది. తద్రహితమైతే ఏ తత్తు నేనేను అన్నది రహితమైతే నేను లేనింకా. తత్రహితమైంది కదా. నేను లేనటువంటి స్థితిలోకి పోయింది. బయలు స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలోకి పోయింది. దానికి ఏ స్వరూపము లేదు కాబట్టి ఏదీ లేదు ఇంకా. ఏదీ లేనటువంటి భావరహిత స్థితికి పోయింది. ఏది పోయింది గుర్తించే ప్రజ్ఞ పోయింది. శరీరం ఇక్కడ ఉన్నప్పటికీ శరీరం ప్రాణం అనేది దాని యొక్క అవసాన దశ దాని శరీరం పోయినప్పుడు దాని యొక్క నశించే గుణం కాబట్టి దానికి పోయినప్పుడు పోతుంది. కానీ ఏది గుర్తెరిగేదిగా ఉండి ఏది తత్తుగా తొమ్ముగా ఉండి మళ్ళా తత్తయిందో అదదే తద్రహితమైనప్పుడు ఏమైందంటే ఆ బ్రహ్మం అనేది రహితమయ్యి ఏ ప్రజ్ఞ చేత నువ్వు బ్రహ్మమైనావో ఏ ప్రజ్ఞ అయినావో ఆ ప్రజ్ఞ రహితమైపోయింది. భావరహిత స్థితికి రావడము, ప్రజ్ఞరహిత స్థితికి రావడము, ప్రజ్ఞ లేకుండా ఉండడము అని అంటే గుర్తెరిగేటువంటిది మూలం లేకుండానే వచ్చి గుర్తెరిగి సర్వమును కల్పించినటువంటిది ఏదైతే నీలో ఉందో అది గుర్తెరగకుండా ఉంది అంటే భావరహిత స్థితిలో ఉంది అని. కనపడుతున్నటువంటి దానితో తాదాత్మ్యం చెందని స్థితిలో ఉంది అని. తానులో తానని పలుకుతున్న ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ప్రజ్ఞ అంతకుముందు ఉన్నటువంటి రహిత స్థితిలోకి పోయింది అని. తానున్నాడు, తనకు కనపడుతోంది చుట్టూ ఉన్నదంతా. శరీరం ఉంది కాబట్టి శరీరంలో ఉండేటువంటి ప్రజ్ఞ చేత
ఉన్నట్టుగా గుర్తింపబడుతున్నప్పటికీ లోకంలో అటువన్నీ గుర్తింపబడుతూ ఉన్నాయి కదా. అంటే కళలో అన్ని రకాలైనటువంటి గుర్తింపు ఉన్నాయి కదా. కళలో కూడా కళ వచ్చినంతసేపు కళలో అన్ని రకాలైన వస్తు ప్రపంచంతో సహా సర్వం గుర్తించబడింది. మేల్కుంటానే వెంటనే లేదు. కాబట్టి చిట్ట చివరికి తద్రహితం అయిపోతుంది. తొమ్మనే రహితం ఉండదు ఎప్పుడు. తద్రహితం అయిపోతే మొత్తం రహితం అయిపోయినట్టు. ఈ త్వమ్గా ఉన్నటువంటిది రహితం అంటే త్వమ్గా ఉన్నదే తత్ అయింది కదా. అది రహితమైంది. సర్వాన్ని ఏమవుతుంది? సర్వాన్ని ఏదైతే గుర్తించి తెలుసుకుంటా ఉందో అది లేకుండా పోయిన తర్వాత ఏది ఉన్నప్పటికైనా కానీ లేని స్థితి ఇంకా ఏదండి దేన్ని గుర్తించేది లేదు కదా. గుర్తించేది లేకుండా పోవడమే తద్రహితం. కాబట్టి ఏమవుతుంది అంటే తద్రహితం వస్తుమద్రహితం, తద్రహితం వస్తుమద్రహితం అనేటువంటి బయలు అనే స్థితికి. తద్రహితం అయితే వస్తువు అనేదే లేదు. ఇంకా వస్తువు అంతా కింద, వస్తువు దృశ్యము వస్తువు రెండూ లేవు. తద్రహితం అయితే తత్ అనేది రహితమైతే ఇంకేముంది? పరబ్రహ్మ స్వరూపంగా ఉన్నటువంటి అంతటా ఉన్నటువంటి మూలం లేకుండా వచ్చినటువంటి ఈ సృష్టి లేకుండా ఉన్నప్పుడు ఏదైతే ఉందో, ఒకవేళ సృష్టి ఉన్నప్పుడు కూడా ఉందో, ఇది ఈ మూలంతో సహా ఇదంతా ఆ బిలం లేకపోతే, ఆ కృష్ణ బిలం లేకపోతే సృష్టి లేకుండా అయినప్పుడు కూడా ఏదైతే ఉందో, ఏ రకమైనటువంటి చలనాలు లేకుండా ఆ స్థితిలోకి పోయింది తాను కూడా. వస్తుమద్రహితం, వస్తువు అనేది లేదు. వస్తువు ఉండేకి ఎక్కడ? వస్తువు కిందనే ఉంది, వస్తువు లేదు ఇంక పైన. నువ్వు ప్రజ్ఞాస్వరూపుడుగా తత్ అనేది అయిన తర్వాత, తద్రహితం అయిన తర్వాత వస్తుమద్రహితం, వస్తువు అనేటివి ఏమీ లేవు. బయలులో ఏ వస్తువు లేదు. ఈ వస్తువు కనపడుతున్నదంతా నీకు తోచినటువంటి కళ. ఇది వస్తువులతో కూడినటువంటి నామరూపాత్మక జగత్తంతా నీకు తోచినటువంటి, లేకనే తోచినటువంటి కళ అనేటువంటి బయలు స్థితికి తానే అనే స్థితికి చేరతామన్నమాట మనం. ఆ స్థితికి పోతే తద్రహితం అయితే వస్తుమద్రహితం, వస్తువు జగత్ అనేది రహితమవుతాము. వస్తుమద్రహితం అనే బయలు స్థితికి చేరుతాం. ఈ వస్తువు లేదు, కనబడే దృశ్యము లేదు. ఆ బయలే అంతరిక్షము. ఆ అంతరిక్షంగా ఉండి దానికి మీరినటువంటి ఈ గోళకాలతో కూడినటువంటి బ్రహ్మాండం అంతా ఇక్కడనే ఉంది. ఆవల ఏమీ లేని స్థితి ఆవల ఉంది. కాబట్టి ఆ కృష్ణబిలం కాటికి పోతే ఆ కృష్ణబిలం కాడ ఏమీ లేదు. ఇదంతా శూన్యమే. ఆడ బిందు స్వరూపంగా బిందువుతో సమానం అంతే మొత్తం బ్రహ్మాండం అంతా. అది దాంట్లోకి పోతే ఇంకా ఏముంది? లేదు. కాబట్టి ఏ ప్రజ్ఞ చేతి ఇదంతా గుర్తెరుగుతున్నది దాంట్లోకి తెలుసుకొని దాంట్లోకి లీనమైతే వస్తుమద్రహితం, వస్తువే లేదు, వస్తువే లేని స్థితి ఉన్నది. కాబట్టి బయలు స్థితికి చేరినావు. ఆ బయలే అంతరిక్షము. అలా సృష్టిలో కనపడిన అన్నిటినీ అది నేను, అది నేనైతిని అంటూ ప్రయాణం చేసే పద్ధతి ఏమో మహావాక్య పద్ధతి. మహావాక్య పద్ధతిలోనేమో నేనేది అని నిర్ణయించుకోవడం మొదట. నేనేమిటి అనేది నిర్ణయించుకునే సాట మొదలైంది. నేనేం తెలుసుకోండి అని తిన్నము మనం రాత్రిపూట చదివే దాంట్లో వస్తున్నటువంటి రమణ మహర్షి గారు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ముందు ఏమిటి అనేది తెలుసుకుంటే నువ్వేమిటి అంటే, నువ్వు ఈ విధంగా భౌతిక శరీరంతో ఉన్న నామరూపాత్మకంగానివే నీలో గుర్తెరుగుతున్నటువంటిది ఒకటి ఉంది. అది అసలు స్వరూపం ఏమిటి? నీలో ఉన్నప్పుడు నీలో ఉండి బుద్ధి నిర్ణయాత్మకంగా పలుకుతున్నటువంటి ప్రజ్ఞగా ఉంది. అది బ్రహ్మాండంగా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉంది? ఆ బ్రహ్మాండ స్థితిలో నేనని అనుకున్నటువంటిది ఏమైంది? అది లేనటువంటి స్థితిని, అదే నేనైనటువంటి స్థితిని, నేను అదే అయి ఉండగా నేను భ్రాంతి చేత మళ్ళీ నేను అమరూపాత్మకమైన పేరును, దానికి చుట్టూ ఉన్నటువంటి ఏవేవో తగిలించుకున్నటువంటివన్నీ ఉన్నాయి కదా. నా స్థితి ఇది, నా పొజిషన్ ఇది, నా ధనం ఇది, నా వస్తువు ఇది, నా ఆకారం ఇది, నా చుట్టూ ఉన్నటువంటివి వాటితో తగిలించుకొని కదా నేనంటున్నది ఇంతకాలము. కాబట్టి నేనేదై ఉన్నాను నేను అని సృష్టిలో కనబడిన వాటన్నిటిని అది నేను ఇది నేనంటూ నువ్వు ప్రయాణం చేసే పద్ధతి ఏమో మహావాక్య పద్ధతిలో అసలైంది ఏంది నేను అనేది విచారణ చేసుకుంటూ పోవడం.
మహావాక్య పద్ధతి అంటే విచారణ. అంటే అది నేనైతిని అని తెలుసుకునే వరకు. అది అంటే తత్. ప్రతిదానిని తత్శబ్దంతో సూచిస్తూ ఉంటామన్నమాట. ఆదిత్యుణ్ణి తత్తుగా పెట్టాము. అప్పుడు ఏమయ్యావు? ప్రజ్ఞాస్వరూపుడు అయ్యావు. అక్కడ తత్తుగా ఏమేమి పెట్టావంటే తత్ అంటే ఆదిత్య స్వరూపం ఉండే ప్రకాశవంతుడైనటువంటి దాన్ని పెట్టావు. ఆ ప్రజ్ఞలే నేనే అయినప్పుడు ఏమైనావు? ఏమైనావు? అనేది లేదు ఇంకా. నేనుగా ఉన్నప్పుడు నేనే ఆ తత్స్వరూపమైనాను. ప్రజ్ఞాస్వరూపం నేనాను. ఆ ప్రజ్ఞ నేనని నిర్ణయించబడిన తర్వాత కొంతకాలానికి ప్రజ్ఞా ప్రకాశం ఏమైంది? ఈ ప్రజ్ఞా ప్రకాశం, ఆదిత్య ప్రకాశం రెండూ ఒక్కటే. బ్రహ్మాండ స్థితిలోకి విచారణ చేస్తే సూర్యప్రకాశంగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది ఆత్మప్రకాశంగా ఉన్నది. కింద భూమి మీద నిలబడుకొని ఉన్నంత కాలం నేను చీకటిని అనుభవిస్తున్నా, నేను వెలుగును దర్శింపగలుగుతున్నా, నాకు రాత్రింబవళ్ళున్నాయి. ఇవన్నీ ఉన్నటువంటివన్నీ కింద నుంచి చూసినావు. పైకి విచారణ చేసుకుంటూ పోయినప్పుడు నువ్వే ఆ వెలుగైనావు, నువ్వే ఆ ప్రకాశమైనావు, నువ్వే ఆ తత్ అయినావు. తత్ అనేది అంతకుముందు నువ్వు తొమ్ముగా ఉన్నది తత్తుగా అయినావు. ప్రజ్ఞాస్వరూపుడు అయ్యావు. కొంతకాలానికి ప్రజ్ఞా ప్రకాశము ఆదిత్య ప్రకాశం రెండు ఒక్కటే అనేటువంటి స్థితిలోకి వచ్చావు. ఆ ఆదిత్య ప్రకాశం అంటే బ్రహ్మ ప్రకాశమే. అది చేరగా చేరగా ఏమవుతావు? చేరగా ఏమయ్యావు? విచారణ చేసుకుంటూ పోంగా ఆ ఆదిత్యుణ్ణి నేనే, ఆ అనేటువంటి ఆదిత్యుని అయ్యావు. ఆ తత్ అనేటువంటి తత్ప్రభావంతో మండలత్రయానికి ఆవల ఉన్నటువంటి బిందు స్థానాన్ని నాదబిందు కళల యొక్క సంయోజనీయత అనేటువంటి ఏ స్థానం నుండి ఏర్పడుతుందో ఆ స్థానాన్ని లక్షిస్తావు. ఈ తత్ అనేటువంటి ప్రభావంతో మండలత్రయానికి ఆవల ఉన్నటువంటి నాదబిందు కళలు అనేటువంటి సంయోజనం ఎక్కడ జరుగుతుందో ఆ మూడిటి నుంచి ఏ స్థానం నుంచి ఏర్పడుతుందో, ఏ స్థానంలో అక్కడ ఏర్పడుతుందో ఈ కళలు నాదబిందు కళలతో కూడి మూడిగా ఏర్పడి ఈ త్రిపుటి అనేది ఎక్కడ ఏర్పడుతుందో దాన్ని లక్షించేటప్పటికి నాదబిందు కళాతీతమైనటువంటి నిష్కళను ఆశ్రయించావు. కళలు లేనిది. కళలు ఉంటేనే దీంతో కనపడుతుంది, అనేకంగా ఉన్నటువంటి తోస్తుంది. నిష్కళను ఆశ్రయించినప్పుడు అది తత్పదం అయిపోయింది. ఆ నిష్కళ అనేదాన్ని ఆశ్రయించినప్పుడు అది తత్పదంగా అయిపోయింది. కాబట్టి మహావాక్య పద్ధతిలో అధిష్టాన ఆశ్రయ పద్ధతిలో ఏమైందంటే ఆ తత్తు నేనే అయింది. ఆ తత్ అనేది అంతకుముందు తొమ్మనేవే, ఆ అనేది ఏంది? ప్రజ్ఞాస్వరూపకంగా ఉంది. ఆ ప్రజ్ఞ అనేది దాన్ని దాటినటువంటి స్థితిలో లక్షించితే ఆ తత్ అనేది తొమ్ముగా మారించి అది కూడా దాటినటువంటి స్థితిలోకి మహావాక్య పద్ధతిలో అధిష్టాన ఆశ్రయ పద్ధతిలో ఏ దానికి అది అధిష్టానం పైన ఏ అధిష్టానం చేత ఏది నడపబడుతోంది అనేది కదా కింద నుంచి విచారణ చేసుకుంటా పోయింది. నేనంటే ఎవరనే స్థాయి కాడ మొదలు పెడితే ఏది దేనికి అధిష్టానంగా ఉంది, ఏ దాని అధిష్టానం చేత నిర్ణయం చేత ఇదంతా జరుగుతోందనేది వెనక్కి విచారించుకుంటూ పోయి, కాబట్టి ఈ తొమ్ముగా ఉన్నటువంటిది ఆ తత్తుగా అయినది అనే స్థితికి పోయింది. అధిష్టాన ఆశ్రయ పద్ధతిలో నడక జరిగింది. అదే వార్తీక పద్ధతిలో అయితే ఆ వార్తీక పద్ధతిలో ఏమిటిగా అంటే అధిష్టాన రహిత పద్ధతిగా, ఆశ్రయ రహిత పద్ధతిగా సాగుతుంది. ఇంతకుముందు జరిగిందంతా ఆశ్రయ పద్ధతిగా జరిగింది. నేనంటే ఏమిటి? దేన్ని ఆశ్రయించినా నేననే శరీరంగా ఉండి ముందు దీంట్లో ఏది గుర్తెరుగుతోందో దాన్ని విడదీసి దానికి అధిష్టానంగా ఏది నీ శరీరానికి అధిష్టానంగా ఉండి ఏది నీ సకల కదలికలకు కారణమైనది ఏది ఉంది అనే స్థితిలో నుంచి ఇదంతటికీ కారణమైనటువంటి ప్రజ్ఞాస్థితి లేకపోయి అది కూడా రహితం అనే స్థితిలోకి పోవాలి అంటే ఇక్కడ ఏం జరిగింది? అధిష్టాన రహిత పద్ధతి ఆశ్రయ రహిత పద్ధతిగా అవుతుంది. ఇంకా ఆ స్టేజ్లోకి ఎక్కడి నుంచి? తత్ రహితం కాటి నుంచి పైకి ఆ తత్ అయ్యాను నేను తొమ్ము నుంచి తత్తు స్థితి లేకపోయే వరకు అంతా ఆశ్రయ పద్ధతే.
ఒకటి ఆశ్రయించి దానికి అధిష్టానం ఉంది. ఆ అధిష్టానాన్ని నిర్ణయించుకుంటూ పోతే అన్నిటికీ అధిష్టానమైనటువంటి తత్తు నేను అనే స్థితికి పోయినాం. అన్నిటికీ అధిష్టానంగా ఉండే తత్తు నేనే, వేరే అధిష్టానం కాదని. దాని నిరసన పద్ధతిగా అక్కడి నుంచి నిరసన పద్ధతి, ఆశ్రయించే పద్ధతి కాకుండా ఆశ్రయం అంతా నిరసన పద్ధతిలోకి పోయింది. ఇంకా వార్తిక పద్ధతిలోకి పోతేనేమో అధిష్టాన రహిత పద్ధతిగా, ఆశ్రయ రహిత పద్ధతిగా సాగుతోంది. అన్నింటికీ రహితం యాడ్ చేసుకోవాలి. ఇంకా అటు నుంచి పైకి పోతే ఇంకేందంటే అన్ని పదాలకు లాస్ట్ రహితం అనేది చేసుకుంటూ పోవాలి. ఇంకా అంతకుముందు జరిగినటువంటి వాటన్నిటికీ తద్రహితం. ఈ తొమ్ము లేనే లేదు, తొమ్ము ముందే తద్దు అయింది. ఆ తత్తు కూడా రహితమైతే ఆ తత్తు కూడా లేదు. తత్తు కూడా లేనటువంటి తద్రహితమైనటువంటి పరబ్రహ్మ నిర్ణయంగా పరిపూర్ణంగా అంతటా ఉన్నటువంటి బయలు పద్ధతిలో ఉంది. దాంట్లో ఇంకేమీ లేదు విచారణ చెప్పడానికి, శైలి చూపించడానికి, ఇదిగో ఇదేం చెప్పడానికి, భావం చెప్పడానికి, చూపడానికి ఏదీ లేనటువంటి నిర్ణయం నాస్తి సర్వదా అనే స్థితిలోకి పోయింది. కాబట్టి వార్తీక పద్ధతిలోకి పోయినప్పుడు మహావాక్య నిరసన పద్ధతి, మహావాక్యంగా చెప్పబడింది కూడా నిరసన అయిపోయింది. ఇంకా అది ఎక్కడి నుంచి వచ్చిందో మూలం లేకుండా వచ్చినటువంటిది అన్నీ చేసింది. అది కూడా పోయిన తర్వాత ఉన్నదేదో ఉన్నది, అది మాత్రమే ఉన్నదనే స్థితిలోకి పోయిన తర్వాత అది తప్ప మరొకటి ఇంకా లేదు. కాబట్టి మరొకటి లేనే లేదు. మహావాక్య నిరసన పద్ధతిగా విచారణ చేస్తాం. ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి తేడా బ్రహ్మం అనే స్థాయికి, పరబ్రహ్మం అనే స్థాయికి మధ్య ఈ రకమైనటువంటి స్పష్టమైనటువంటి స్థితి లేకపోతే అక్కడ బ్రహ్మం అనే స్థాయికి, పరబ్రహ్మం అనే స్థాయికి మధ్య భేదం ఉంటుంది. ఏ భేదం ఉంది? బ్రహ్మం అనే స్థాయిలో మళ్ళీ నేనని పలుకుతున్నటువంటి చైతన్యం సాక్షిత్వ స్థితిలో ఉంది. కింద జీవుడి కాడ మొదలుపెట్టిన కాటి నుంచి విచారణ చేసుకుంటా పోయి నేనే బ్రహ్మం అనే స్థితిలో ఉంది. అయితే ఆ బ్రహ్మము నిర్ణయించే స్థితిలో ఉంది, సాక్షిత్వ స్థితిలోనూ ఉంది. కానీ అన్నిటినీ గుర్తెరిగే స్థితిలోనూ, అన్నిటినీ తెలుసుకునే ప్రజ్ఞాస్వరూపంగాను, అన్నిటినీ నిర్ణయించే స్వరూపంగాను ఉంది. ఆ స్థితిలో నుంచి పరబ్రహ్మం స్థాయికి అయితే ఆ తేడా లేదు. ఇంక పరబ్రహ్మ స్థాయి లేకపోయిన తర్వాత పరబ్రహ్మంలో నిర్ణయించేది లేదు. నిర్ణయించే స్థితిలో కానీ ప్రజ్ఞ కానీ తెలుసుకునేది కానీ చెప్పేది కానీ ఏమీ లేదు. ఏమీ లేనటువంటి పరబ్రహ్మం అనే స్థాయికి మధ్య ఉండేటువంటి ఆ భేదం పోయింది. ఇంకా జీవుడికి ఆత్మకి మధ్యలో ఉన్న ఎలాగైతే జీవభావం నిరసన చేస్తే కానీ ఆత్మస్థితిలో నిలకడ పొందలేదో, ఉదాహరణ పోల్చుకోండి. ఇక్కడ జీవుడుగా ఉన్నప్పుడు జీవుడు విచారణ చేసి జీవుడుగా ఉండేటువంటి శరీరంలో అవయవాలతో కూడినటువంటివి పనిచేస్తున్నప్పటికీ దాంట్లో ఏది ఉంటే అన్నిటినీ నిర్ణయిస్తోందో, ఏది ఉండి సకలమును చేస్తోందో అదే ప్రాణశక్తిగా, ఆత్మశక్తిగా ఉన్నటువంటి దాంతో కలిస్తే అది నిర్ణయం చేస్తున్నటువంటి ప్రజ్ఞగా ఉన్నది అని ఆ ప్రజ్ఞాభావం కాటికి తీసుకెళ్ళి నేనే ఆ ప్రజ్ఞను అని ఫస్ట్ జీవుని స్థితిలో నుంచి ఆత్మస్థితిలోకి పోయినావు. ఆత్మస్థితిలో నుంచి పరమాత్మ ఏది ఉంది? సమిష్టిగా ఉన్నటువంటి పరమాత్మే కదలికలకు కారణమైనటువంటి సమిష్టి ఎరుకగా ఉన్నది అని ఆ సమిష్టి ఎరుక కాటికి పోయావు మళ్ళా విచారణ చేసి. ఆ సమిష్టి ఎరుక అనేదే బ్రహ్మముగా ఉన్నటువంటి కారణ వస్తువుగా ఉన్నటువంటి స్థితిలోకి పోయినావు. ఆ కారణ వస్తువు కూడా తొలగించుకొని పోతే గురుకృప చేత కారణ వస్తువును కూడా భావరహిత పద్ధతిలోకి తీసుకుపోతే నువ్వు రహితం చెంది ఆ తత్తు ఏదైతే అయి ఉన్నానో నేను, ఆ తత్తు కూడా తద్రహితం అయితే తద్రహితమైనటువంటి స్థితిలో బయలుదప్పం అనేమీ లేదు. ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాము. ఇంకా ఆ పరబ్రహ్మ నిర్ణయం లేకపోయిన తర్వాత పరబ్రహ్మ ఏమిటి నిర్ణయించని స్థితి. కాబట్టి నిర్ణయించేవాడు లేడు, అక్కడ నిర్ణయించేది లేదు. నిర్ణయించడానికి ఏదైతే ప్రజ్ఞ ఉందో ఆ ప్రజ్ఞే లేదు. కాబట్టి అప్పుడు పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందుతారు. ఇలా తత్తు త్వమ్ను ఆధారం చేసుకొని చెప్పేటటువంటి అతి గొప్పటైనటువంటి విజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ విజ్ఞానం అంతా కూడా తత్వజ్ఞానం. తత్వజ్ఞానం అని పేరు ఎందుకు పెట్టారంటే తత్తు అనే దాన్ని ఆధారం చేసుకొని, త్వం అనే దాన్ని ఆధారం చేసుకొని, ఈ రెండింటినీ ఆధారం చేసుకొని చెప్పే పద్ధతి కాబట్టి ఆ రెండింటినీ ఆధారం చేసుకునే విధానాన్నే తత్వం అన్నారు.
మతం అనే మనకి ఇప్పుడు మతం అనేది ఏదైనా అన్నారనుకో, దానికి ఒక నిర్ణయించినటువంటి శాస్త్రాన్ని పెట్టి దాని ప్రకారం మాత్రమే జరుగుతుంది. దాంట్లో ఏదైనా ఉండని దాన్ని విచారణ చేసేది లేదు. అది విచారణ పద్ధతిలో కాకుండా మార్గం ఏర్పాటు చేసిన పద్ధతిలో ఉంటుంది. ఇది విచారణ పద్ధతిలో ఉంది తత్వం. అందుకే తత్వ విచారణ అనేది ప్రపంచంలో అనేక దానిలో ఉన్నప్పటికీ, వేరు మతాల్లో ఉన్నప్పటికీ ఇంత లోతైనటువంటి తత్వ విచారణ భారతదేశంలో ఉన్నటువంటి సిద్ధాంతం వేరుగా తయారు చేశారు ఇక్కడ. అక్కడ సిద్ధాంతం తయారు కానివ్వరు వాళ్ళు. మతం తప్ప మతాన్ని అన్యంగా ఉండేది ఒకటి ఉంది అని ఆలోచన ఎవడైనా చేసి చెప్పాడనుకో, ఇక దాని కింద ఈ మత ప్రభావం ఉన్న వాళ్ళంతా దాడి చేసే స్థితిలో ఉంటారు వాళ్ళు. కేవలం అజ్ఞానంగా ఉండేటువంటి స్థితిలో ఉంటారు. అందుకని దీని లోపలికి విచారణ చేసేటువంటి తత్వం, రెండు కలిపితే తత్వం. ఈ తత్వం అనేటువంటి తత్వజ్ఞానం ప్రత్యేకంగా రూపొందింది కాబట్టి అనేకమైనటువంటి ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత, అచల అనే పద్ధతిలో విచారణ చేసి నిర్ణయించినారు పెద్దలు. దానికి కారణం ఏమిటంటే ఈ తత్వం ఆధారంగా చేసుకొని చేసినటువంటి తత్వజ్ఞానం పద్ధతిలో చూశారు. అందుకని ప్రతి దాంట్లో తత్వజ్ఞాన పద్ధతిలో చూసేటువంటి వేదాంత పద్ధతి అనేది మన దేశ శాస్త్రాల్లో ఉంది. కాబట్టి దాని ఆధారంగానే ఏమిట్లో చూసినప్పటికీ ఈ భగవద్గీత అంతటినీ విచారించినప్పటికీ అంతర్గతంగా అంతా తత్వం ఉంటుంది. తత్వం లేకుండా పైది చదువుకుంటే ఏం చేస్తారు? పోయి ఇంకా చచ్చిపోయిన దగ్గర మైక్ పెట్టి దాంట్లోకి పెట్టి ఇది పెట్టి అందరూ పుట్టినలు సావకమాంది అనేది పై వాక్యాన్ని మాత్రమే వింటారు. దాని అంతర్గతంగా ఏం వాక్యం ఉంది, దాని అంతర్గతంగా ఉన్నటువంటి అర్థం ఏమిటి అనే దాంట్లోకి పోరు. తత్వజ్ఞాన పద్ధతిలో చూస్తే దాని అంతర్గతంగా ఏమున్నదని చూడాల్సిన అవసరం ఉంటే ఈ రకంగా తత్వజ్ఞానం వస్తుంది. ఆ విజ్ఞానం అంతా కూడా తత్వజ్ఞానం. అందుకని దానికి తత్వజ్ఞానం అని పేరు పెట్టారు. ఈ విజ్ఞానం మొత్తానికి, ఈ విజ్ఞానం అంతా తెలియడానికి రెండే శబ్దాలు. ఒకటేమో తత్తు, ఒకటి త్వం. ఒకటి నేను, ఒకటి అది. నేనే అదై ఏ విధంగా అదయ్యానో, అది కూడా లేకుండా ఏ విధంగా పోతానో అనేదంతా వివరించినదే తత్వజ్ఞానం. సమయం వీటికి సరిపోయింది. ఇక్కడి నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పు. జై సద్గురు మహారాజుకు జై. మంగళము శ్రీ సద్గురువరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురువరేణ్య, మంగళమయ్యా. ఈయరు కాని కంకితమయ్యా, మంగళమిది గునుమా మద్గురుదేవనా, అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుతును మీ పాద పద్మం, ఎంగిటను నే చేరి ఎరుక భ్రాంతి నిరయిత చేస్తిరి. మంగళమయ్యా ఈయరు కాని కంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యార సద్గురు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణార్య సద్గురు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార్య సద్గురు మహారాజుకు జై. జై అశ్వత్థార్య సద్గురు మహారాజుకు జై. జై వీరయితానంద వెంకటదాసార్య సద్గురు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.